వాళ్లకు భరోసా ఉండాలి. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన గొప్ప వ్యక్తి ఆ జాన్బావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి ఇది ఆస్తిలో హక్కు, మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని తన ఇంటి నుంచే మొదలుపెట్టిన గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి మన విజన్ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి మహిళా పక్షపాతనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టేనే చెప్పాలి. ఆనాటిలోనే వెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు, దీపం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ అంతర్జాతీయాల్లో మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారు అంటే అది మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మహిళలకు ఆస్తిలో వాటాతో పాటు రిజర్వేషన్లు కల్పించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. మరి చంద్రబాబు నాయుడు గారు కాదా అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా మరి గత 5 సంవత్సరాల్లో నా అక్క చెల్లెళ్ళు, నా అమ్మలు, నా అక్కలను తల మీద చేయబెట్టి ఓటేపించుకున్న తర్వాత కుర్చీలో కూర్చున్న తర్వాత మహిళల పైన ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మీకు అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, భావితరాలు భవిష్యత్ బాగుండాలని అమరావతి మనకు రైతులు మహిళలు స్వచ్ఛందంగా ఇస్తే అసెంబ్లీ సాక్షిగా ఈ రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పి ఓటేయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి అమరావతిని 3 ముక్కలు చేసి 11 రెడ్డి, రంగుల రెడ్డి 3 ముక్కలు ఆడాడనే విషయం తెలుసు. మరి న్యాయస్థానం నుంచి దేవస్థానంకి వెళ్తున్న మహిళలను ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడారో మీకు తెలుసు, ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు. మరి మన అందరం దేవుడిగా భావించే అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తె మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి, మన యువగళం అధినేత నారా లోకేష్ బాబు గారి తల్లి, మానవతా మూర్తి, సేవకు మారు పేరు. ఒక పక్క విద్యా వ్యవస్థలు కావచ్చు, ఒక పక్క మానవ సేవ కావచ్చు, హెరిటేజ్ కంపెనీ కావచ్చు, వేలాది మందికి ఉపాధి కల్పిస్తూ తాను ఏ రోజు రాజకీయాల్లోకి రాలేదు. అలాంటి వ్యక్తిని అసెంబ్లీ సాక్షిగా ఎంత అసభ్యకరంగా మాట్లాడారో మనం అందరం చూసాం. ఆ రోజు తెలుగు తమ్ముళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలు, అదే విధంగా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఏ విధంగా బాధపడ్డారో మీకు తెలుసు. మరి గత 5 ఏళ్లలో మహిళల పైన ఏ విధంగా దాడులు చేశారో తెలుసు. మన అనితమ్మ కావచ్చు, సంధ్యారాణి మీద కావచ్చు,